జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. తమ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును అడ్డుకునేవారే లేరంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో బిజీగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఆదివారం సాయంత్రం వరకు టైం ఉండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా విస్తృత స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. స్టార్ క్యాంపెయినింగ్లు చేస్తున్నాయి. అయితే తమ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును అడ్డుకునేవారే లేరు అంటూ మేం చేసిన డెవలప్మెంటే బీఆర్ఎస్ పార్టీని గెలుపు దిశగా నడిపిస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటింటి ప్రచారంలో కూడా బీఆర్ఎస్ నేతలు బిజీగా ఉన్నారు. అన్ని ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. రైట్ విజయ్, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకెళ్తున్నాయి? ప్రజల్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే రోజు రోజుకు హోరెత్తుతుందని చెప్పాలి రాజిక. అయితే మొత్తానికి ఇంకా 3 రోజులు మాత్రమే అంటే ఈ రోజుతో చూసుకున్నట్లయితే 2 రోజులు మాత్రమే ఉంది ఇంకా ప్రచారానికి గడువు. 9వ తారీఖు ప్రచారం గడువు ముగియనుండడంతో పూర్తిగా ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా పూర్తిగా ఇటు ప్రచారంలో నిమగ్నమైపోయారనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి రెహమత్ నగర్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత డోర్ టు డోర్ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో రేపు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించినటువంటి రోడ్ షోలు కూడా ఉన్నాయి. షేక్పేట డివిజన్లో కావచ్చు, ఇటు యూసఫ్ కూడా కావచ్చు, రెహమత్ నగర్లో కావచ్చు. సో ఎల్లుండి షేక్పేట నుంచి బోరబండ వరకు కూడా కేటీఆర్ బైక్ ర్యాలీగా రానున్నారు. ఆ ర్యాలీతో బీఆర్ఎస్ ప్రచారం అయితే ముగిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రతి వ్యూహాలతోనైతే ప్రతి పార్టీకి చెందినటువంటి 3 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకైతే అటు అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలు ఏవైతే అంటే తీసుకొస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అయితే ప్రచారం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి కూడా ఏమీ చేయలేదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి అసలు పాటుపడలేదంటూ కూడా ప్రచారంలో భాగంగా పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క బీఆర్ఎస్ మాత్రం ఏ అభివృద్ధి సాధించకుంటే 3 సార్లు మాగంటి గోపీనాథ్ను జూబ్లీహిల్స్ ప్రజలు ఏ విధంగా గెలుపొందించారు. సో ఇప్పుడు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు తన వెంటే ఉన్నారంటూ కూడా ప్రచారంలో పదే మాగంటి సునీత, మాగంటి గోపీనాథ్ సతీమణి అయితే మాట్లాడుకొస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కూడా ఆ బాకీ కార్డుని ప్రచారాస్త్రంగా మలుచుకొని ప్రచారం అయితే కొనసాగిస్తూ ఉంది. బట్ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లకు పైగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అప్పు చేశారు. ప్రతి మనిషి తలపైన 2 లక్షల అప్పు భారాన్ని బీఆర్ఎస్ మోపిందంటూ కూడా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ చేసినటువంటి అప్పులు తక్కువ, అలాగే బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకే వడ్డీలు కట్టడమే సరిపోతుందంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 75,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈఎంఐలు బకాయిలే కడతా ఉన్నాము. సో ఆ బాకీలన్నీ కూడా బీఆర్ఎస్ పాపమే అంటూ కూడా కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. బట్ బీఆర్ఎస్ మాత్రం అప్పు తీసుకువచ్చిన ప్రతి దాన్ని కూడా లెక్క ఉంది, దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే హోరెత్తిస్తుందనే చెప్పాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇంతవరకు ఎక్కడ లేనటువంటి ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే జూబ్లీహిల్స్లో నెలకొన్నాయనే చెప్పాలి. దీనికి సంబంధించి 2 రోజులు, సో నేటితో 3 రోజులు ఇంకా గడువు ఉంది ప్రచారానికి. సో ఈ 3 రోజుల్లో ఒక లెక్క, ఇదివరకు జరిగింది ఒక లెక్క అనే చెప్పొచ్చు. ఇదివరకు
రోడ్ షోలు కావచ్చు, ఇతర కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా సో ఈ 3 రోజులు అనేటివి చాలా కీలకం. ఎందుకంటే సో ఓటర్ల నాడిని పసిగట్టి వాళ్ళు చివరి వైపు అంటే చివరికి ఎవరి వైపు ఉంటారు, ఎవరికి మద్దతు తెలుపుతారు అనేటువంటి దానిపైన సో ఇటు నాయకులు కూడా ఒక నిర్ణయానికి వస్తారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ 3 రోజులు అనేటివి కీలకంగా మారనున్నాయి. సో తర్వాత వారు చేయాల్సినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అదంతా కూడా చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి కుమారి, ఆయన మొదటి కుమారుడు ప్రద్యుమ్న తారక్ కూడా సో ఇదివరకు ఎక్కడ కూడా ఇంతవరకు లీగల్గా విడాకులు తీసుకోలేదు మాగంటి గోపీనాథ్, మాలినీదేవి కుమారి అంటూ కూడా అటు ఇదివరకు లేఖను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు ఈసీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో నిన్న ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళినటువంటి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య, ఆయన కొడుకు సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఎంఆర్ఓకు సమర్పించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆవిడ మాలినీదేవికి అలాగే ప్రద్యుమ్న తారక్ కూడా మాగంటి గోపీనాథ్ తల్లి కూడా కొంత సపోర్టివ్గా ఉన్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ ఈ అంశం తీసుకున్నట్లయితే మాగంటి సునీత కూడా ఎక్కడ ఇంతవరకు దీనిపైన స్పందించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా ఆదివారం సాయంత్రం వరకే మిగిలి ఉండడంతో ఈ 3 రోజులు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆ దిశగా వర్కౌట్ అయితే చేస్తున్నాయి. ఎవరి వ్యూహాలతో వాళ్ళు అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి. బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత కూడా ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తమ పార్టీని గెలిపిస్తుంది అన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్.